అనుభవం 2024 జగన్మోహన్ రెడ్డికి అనుభవం కదా సార్. ఈ 23 కాన్సెప్ట్ 2014 23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళు తీసుకోవడం, అదే 23 2019లో వీళ్ళకి రావడం, ఇవి అదే 23 దగ్గర వైసీపీ ఉండడం, అసలు అలాగే నిలబడుతుంది చివరికి అని చెప్పలేము. ఒకటి రెండోది సింపుల్ స్టాటిస్టికల్ కోఇన్సిడెన్స్ కదా. సో మోర్ దెన్ ద నెంబర్, డైరెక్షన్ అంటే ఈ స్థాయిలో వైసీపీ పట్ల వ్యతిరేకత, అది ఎలక్టోరల్ అలయన్స్ బిల్డింగ్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎద్దేవా చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు పొత్తులతోనే వస్తాడు అని. మరి ఆ పొత్తుల అవసరం రాజకీయాలు ఉంటుందనేది అది మరోసారి రుజువైంది కదా. అయితే ఇప్పుడు మైనారిటీ ఓటు దూరం అవుతుందని చాలామంది బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలా సింప్లిస్టిక్ అజంప్షన్ చేశారు. అంటే బీజేపీతో కలుస్తున్నాడు కనుక ముస్లిం ఓటు దూరం అవుతుంది, క్రిస్టియన్ ఓటు దూరం అవుతుంది. ముస్లిం క్రిస్టియన్ ఓటు ఆల్రెడీ వైసీపీతో ఉంది, కొత్తగా దూరం అయ్యేది లేదు. బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ పార్ట్నర్. బీజేపీ మేజర్ పార్ట్నర్ అయ్యి ఉంటే గ్యారంటీగా మైనార్టీ ఓటు దూరం అయ్యేది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో దూరం అవుతుంది మీకు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మైనార్టీ ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది బీఆర్ఎస్ నుంచి. కానీ అక్కడ బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ పార్ట్నర్, అందువల్ల నీకు మైనార్టీ ఓటు పెద్దగా దెబ్బతిండే. అలా మీకు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ డివిజన్ ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కులం డివిజన్ ఉంటుంది తప్ప మత డివిజన్ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఈ హిందూ ముస్లిం అనే ఇష్యూ కంపారిటివ్లీ అంత ప్రభావం ఉండదు. అందువల్ల కూడా నీకు బహుశా మైనారిటీ ఓటు కూటమికి దూరం కాలే, వాళ్ళకున్న ఓటు ఉన్నది. అఫ్కోర్స్ ఎవరికే మెజారిటీ ఓటు అటు ఉంది. తర్వాత క్రిస్టియన్ ఓటర్లు కూడా రెండు రకాలు ఉన్నారు. ఒరిజినల్ క్రిస్టియన్ వేరు, కన్వర్టెడ్ క్రిస్టియన్ వేరు. కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆన్ పేపర్ క్రిస్టియన్ కాదు. సో ఆ ఒరిజినల్ క్రిస్టియన్ రియాక్ట్ అయినంత కన్వర్టెడ్ క్రిస్టియన్ రియాక్ట్ కారు. అందులో క్రిస్టియన్ ఓటు కూడా బీజేపీకి ఇప్పుడు కేరళలోనే క్రిస్టియన్ ఓటు భారీగా వచ్చింది. అందుకే ఇప్పుడు కేరళలో 2 సీట్లలో బీజేపీ లీడింగ్ ఉంది కదా. తిరువనంతపురంలో లీడింగ్ ఉంది, త్రిశూర్లో లీడింగ్ ఉంది నేను చూసినప్పటికీ. ఇప్పటికేమైనా మారచ్చు. సో అందువల్ల పాలిటిక్స్ అనేది చాలా చాలా డైనమిక్గా ఉంటాయని దానికి ఈ ఎలక్షన్ ఒక ఉదాహరణ కదా. సార్ ఇక్కడ మోదీ గారి విషయానికి వస్తే కూడా 299కి వెళ్ళింది సార్ ఎన్డీఏ. ఇండియా కూటమి 224 సీట్లు, అదర్స్ 20. అంటే ఈ ట్రెండ్ క్లియర్గా నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పార్టీలు బాగా వీక్ అయిపోతాయి. ఇది ఎక్స్పెక్టెడే. మీకు నేను మార్నింగ్ కూడా చెప్పాను, అంటే ఈవెన్ బిఫోర్ ద రిజల్ట్స్ రాకముందు కూడా చెప్పాను. సో నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పక్షాలు బాగా వీక్ అవుతాయి. మోడీని దెబ్బ కొట్టగలుగుతుంది ఇండియా కూటమిని, గాయపరచలేదు. ఇవి డే 1 చెప్తున్నప్పుడు అదే జరుగుతుంది అనిపిస్తుంది కదా. అంటే మోడీకి షాక్ కాక తగులుతుంది కానీ ప్రమాదం ఉండకపోవచ్చు అని. సో ఒకవేళ తగ్గినా ఇప్పుడు 299, 300 దాటుతాయా తగ్గుతాయా చెప్పలేం. కానీ బట్ మోడీ అధికారంలోకి వస్తారన్నది ఎక్స్పెక్టెడే. అయితే ఎక్స్పెక్ట్ తేలాల్సిన విషయం ఏముంది అంటే ఎంత దెబ్బ తగులుతుంది, ఎంత దెబ్బ తగులుతారు అనే దగ్గరే క్వశ్చన్ మార్క్ తప్ప. సో దెబ్బ తగిలినా కూడా మోడీయే ప్రైమ్ మినిస్టర్ ఉంటారని ముందు కూడా ఊహించింది కదా. అది కూడా మంచిదే. ప్రజాస్వామ్యంలో నాయకులకు ప్రజలు చురుకంటించడం మంచిదే, అది ఎక్కడైనా. సో పీపుల్ షుడ్ లెర్న్ కదా. అట్లీస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నడవదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్, దేశం కూడా ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఏ నాయకునికి కూడా ప్రజలను టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ప్రజలకు నేను చేస్తున్నాను కదా, నాకు ప్రజలు నేను చెప్పినట్టు వింటారు అనే ప్రజల యొక్క స్టాటిక్ ఫోర్స్ అని, ప్రజల యొక్క రిసిపియంట్ అని, ప్రజల్ని ఒక రిసీవర్ లాగా, కన్జ్యూమర్ లాగా చూస్తే ప్రజలు తిరగబడతారు అనేది ఒక ఉదాహరణ కదా. స్టేక్ హోల్డర్ లాగా చూడాలి ప్రజల్ని. అందువల్ల నీకు మోడీకైనా టీడీపీ చంద్రబాబు నాయుడుకైనా కోర్స్ కరెక్షన్స్కు ఇదొక బ్రహ్మాండమైన అవకాశం, ముఖ్యంగా టీడీపీకి. ఎందుకంటే టీడీపీ ఈ ఎలక్షన్ గెలిచుండకపోతే చాలా సీరియస్ క్రైసిస్ ఎదుర్కొని, ఈ ఎలక్షన్ గెలవడం ద్వారా టీడీపీకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని కనుక జార విడుచుకోక 5 ఏళ్ళు జాగ్రత్తగా పాలిస్తే, ఎందుకంటే న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్లోకి ఎంటర్ అయిపోతుంది. న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఉంటే ఈ పొలిటికల్ లీడర్షిప్ ఇన్స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు టీడీపీలో అందరికి భయం ఏంటి, చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంతకాలం ప్రాబ్లం లేదండి, ఓడినా గెలుస్తాం, మళ్ళీ పడిపోయినా లేస్తాం. కానీ లోకేష్ వచ్చినాక ఎట్లుంటుందో అండి, అదే కదా టీడీపీలో ఒక ప్రశ్న. అందువల్ల ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కనుక టీడీపీ జాగ్రత్తగా నిలబెట్టుకుంటే
డెఫినెట్గా ఇంకో 20,000 30,000 వరకు పాలిటిక్స్లో గెలవడం ఓడడం తర్వాత సంగతి. 20,000 30,000 టీడీపీ గెలుస్తా నేను అంటలేను. కానీ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక వెనక్కు తిరిగితే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టాడు కదా. అధికారం పోయినా నిలబెట్టి మళ్ళీ అవును. సో అధికారం 10 ఏళ్ళు దూరమైనా 2014లో గెలిచాడు, 5 ఏళ్ళు దూరమైనా 2024లో గెలిచారు. అసలు తెలంగాణ ఉద్యమము రాజశేఖర రెడ్డి మరణానంతర జగన్ సానుభూతి వెళ్ళవలను తట్టుకొని 2014లో గెలిచాడు. మీకు జగన్మోహన్ రెడ్డి సివియర్ రిప్రెషన్ కూడా నిలబడి 2024 గెలిచాడు కదా. సో అందువల్ల ఒక బలమైన నాయకత్వం అంటే ఒక రాజకీయ పార్టీ ఒక సమయంలో ఓడిపోయినా మళ్ళీ లేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అనుభవం కూడా కదా. 2019లో 2014లో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి వెళ్ళిపోయినా 2019లో మళ్ళీ నిలబడ్డాడు కదా, గెలిచాడు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎవరిది శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం అని విర్రవీగితే ప్రజలు మళ్ళీ వాత పెడతారనడానికి కేసీఆర్ ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గతంలో ఉదాహరణ, ఇప్పుడు జగన్ ఉదాహరణ, ఈవెన్ మోడీ కూడా కొంత ఉదాహరణ కదా. సో అందువల్ల ఇక్కడ చాలా క్లియర్గా అర్థం కావాల్సిన అంశం ఏంటి అంటే పాతకాలంలాగా లేదు ఆధునిక రాజకీయం. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నీలో అసహనము, ఆధిపత్యవాదము, అణచివేత దృక్పథము, అహంకారము ఉంటే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ప్రజలు అవినీతినైనా అంగీకరిస్తారు కానీ వీటిని అంగీకరించారు. గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా పాఠాలుగా తీసుకుంటూ